హలో, అనంతపురం జిల్లా ప్రజల్లారా, మీ పిల్లల భవిష్యత్తు కోసం జిల్లా కేంద్రంలో ఏదైనా సైట్ కొని పెట్టారా? అయితే ఒకసారి వెళ్ళి చెక్ చేసుకోండి. ఎందుకంటే అది మీ చేతిలో ఉందా లేదా భూ బకాసురుల చేతికి వెళ్ళిపోయిందా? మీ చేతిలో పాస్ బుక్స్, డాక్యుమెంట్స్ ఎన్నైనా ఉండొచ్చు. జీపీ పేరుతో వచ్చి ఆ సైట్ మీది కాదు అని సర్వేల పేరుతో రీసర్వే చేస్తున్నారు. ఏంటి దందా? అనంతపురంలో జరుగుతున్న భూదందాపై స్పెషల్ ఫోకస్. పత్రాలు నా పేరు మీద ఉన్నాయి, పాస్ బుక్లు నా పేరు మీద ఉన్నాయి. నా ల్యాండ్ ఎక్కడికి పోతుంది అనుకుంటే మీరు పొరపడినట్లే. ఎందుకంటే అనంతపురం పట్టణంలో భూ బకాసుర్లు దేన్ని వదలడం లేదు. పత్రాలు నీ పేరు మీద ఉండొచ్చు, కానీ రికార్డ్స్ అన్ని నీ పేరు మీద ఉండవు. అది ఆ విధంగా లేకుండా వీళ్ళే తయారు చేస్తారు. గతంలోని అడంగల్ను మార్చేస్తున్నారు. అడంగల్ బేస్ చేసుకొని లింక్ డాక్యుమెంట్లు మార్చేస్తున్నారు. దీని ద్వారా జీపీలు తీసుకొని ఈ ల్యాండ్ మాది, ల్యాండ్ మాదినంలోకి వస్తుందని డైరెక్ట్ పోలీస్ ఫోర్స్ తో, రెవెన్యూ అధికారుల అండతో మీ సైట్ లోకి వచ్చి మీ సైట్ ని లాక్కోవచ్చు. తస్మాత్ జాగ్రత్త. మేము 30 సంవత్సరాల క్రితం కొన్నాం. ఇది మా ల్యాండ్ అంటే మీరు పొరపడినట్లే. మా ల్యాండ్ చుట్టూ కాంపౌండ్ వాల్ ఉంది అని ధీమాగా ఉన్నాం అనుకుంటే మీరు పప్పులో కాలేసినట్లే. రాత్రికి రాత్రి మీ ల్యాండ్ కాంపౌండ్ వాల్ మాయమవ్వచ్చు, కొత్తగా ఫెన్సింగ్ రావచ్చు. సో ప్రజలారా జాగ్రత్త. మీ ల్యాండ్ ఉన్నట్లయితే ప్రతిరోజు రైతులు పొలాంకెళ్ళి తమ పొలాన్ని ఎలా చెక్ చేసుకుంటారో మీ ల్యాండ్ ని కూడా మీరు ప్రతిరోజు చెక్ చేసుకోండి. రాత్రికి రాత్రే మీ ల్యాండ్ మాయమవ్వచ్చు, మీ డాక్యుమెంట్స్ మాయమవ్వచ్చు. అనంతపురం ప్రజల్లారా, బీ కేర్ఫుల్. ఇంత జరుగుతున్నా ఫోర్త్ ఎస్టేట్ అని చెప్పుకునే మెయిన్ స్ట్రీమ్ మీడియా ఏమైపోయింది అనుకుంటున్నారా? ఇక్కడ వాళ్ళకి అందాల్సిన తైలం అందుతోంది. చడీ చప్పుడు లేకుండా సర్దుకుంటున్నారు. కాబట్టి మీ సమస్య మా సమస్య కాదు. ప్రజల సమస్యకు మాకు సంబంధం లేదు. ఎవడేం చేసుకుంటే ఏంటి? నా మంత్లీ తైలం వచ్చిందా లేదా? ఆ భూ బకాసుర్లు భూములు కబ్జా చేస్తేనే కదా సెటిల్మెంట్లు చేస్తారు. అప్పుడే కదా మాకు బుల్లెట్ కొనిస్తారు లేదా లక్షల్లో డబ్బులు ఇస్తారని మెయిన్ స్ట్రీమ్ మీడియా ప్రతినిధులు అనుకుంటున్నారు. కొసమేర్ పెయింట్ అంటే ఈ భూములు ఎవరో కాదు, టీడీపీ కార్యకర్తలవే. కబ్జా చేసింది కూడా ఎవరో కాదు, అవతల వాళ్ళు టీడీపీ వాళ్ళే. ఇక్కడ కూడా కార్యకర్తల బలం, కబ్జా చేసిన వాళ్ళ బలానికి చాలా వ్యత్యాసం ఉంది. నాయకుల అండదండల్లో కూడా చాలా తేడా ఉంది. వీళ్ళు నిత్యహాయిలే ఉన్నారు. అందుకే చేసేదేమీ లేక ప్రభుత్వ పెద్దలకు, చంద్రబాబు నాయుడుకి, నారా లోకేష్ కి ఒక లేఖ రాసి విన్నవించుకున్నారు.